మాతృదేవతాభ్య నమః, పితృదేవతాభ్య నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం. అదేవిధంగా తిరువూరు శేషమందిర ఆశ్రమం నుంచి శ్రీ భగవద్గీత నుండి 19, 20, 21, 22 శ్లోకాల యొక్క భావాల్ని విశ్లేషణ ఇచ్చుకుందాం. అన్నిట్లో కూడా ఒకే రకమైనటువంటి అర్థము, ఒకే రకమైనటువంటి భావం వస్తుంది కాబట్టి ఇన్ని శ్లోకాల గురించి తెలియచేసుకుందాం. అవి ఏమని చెప్తున్నాయంటే, ఇధా దీపో నివాతస్థ నేంగతే సోపమాశ్రుతా యోగినో యత చిత్తస్య ఎంజతో యోగమాత్మనః అని తెలియజేస్తుంది. యోగం చేసే అతనికి, సాధకునకు మనసు ఎలా ఉండాలో ఇక్కడ ఈ విధంగా దీపాన్ని ఉదహరించి చెబుతుంది. మనస్సు జయించిన వాడు ఎలా ఉంటాడంటే, ధ్యాన యోగాభ్యాసంలో ఉన్న సాధకుడికి గాలి యొక్క కదలిక లేని ప్రదేశంలో ఉన్నటువంటి నిశ్చలమైన జ్యోతి దీపము ఎలా ఉంటుందో అలా ఉంటాడు అని తెలియచేస్తుంది. అలా ఉండాలి. అదేవిధంగా ఇంకా ఏమని చెప్తున్నాయి అంటే, ఏ దశలో అయితే యోగబలం చేత నిగ్రహించబడినటువంటి మనస్సు చిత్తవృత్తులు లేకుండా ఉండిపోతుందో, ఏ దశలో యోగి తన మనస్సుతో తన ఆత్మతత్వాన్ని పరిశీలిస్తూ ఆ తత్వంతోనే తృప్తి పొందుతూ ఉన్నాడో, అదేవిధంగా ఏ దశలో ఆ యోగి బుద్ధికి మాత్రమే అందేటటువంటి అంతులేని ఆనందాన్ని అనుభవిస్తుందో, ఏ దశలో నెలకొని ఉన్న యోగి ఆ తత్వము నుంచి ఇక చెలించకుండా మనస్సు స్థిమితంగా ఉంటున్నాడో, అదేవిధంగా ఏ దశను అందుకున్నాక అంతకన్నా పైలాభం ఇక ఉండదు అని భావిస్తున్నాడో, ఏ దశలో ఉన్న ఘోరమైన దుఃఖము వచ్చినా చెలించకుండా ఉంటూ ఉన్నాడో, అదే దుఃఖ సంయోగాలు తొలగిపోయే దశ. దాని పేరే యోగము. దానినే సాధకుడు విసుగుదలలేని చిత్తముతో, స్థిరమైనటువంటి పట్టుదలతో అదేవిధంగా అభ్యసిస్తూ ఉండాలి అని తెలియజేస్తుంది. అంటే భగవంతుని యొక్క నిశ్చలమైన స్వరూపం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చెప్పుకున్నాం. కాబట్టి సాధకుడు సాధన చేస్తూ ఈ స్థితులన్నీ వచ్చేదాకా తను నిబ్బరంగా సాధన తప్పకుండా చేయాలని తెలియజేస్తుంది. స్వస్తి. సర్వేజన సుఖినో భవంతు.